ముందుగా ఈరోజు ఇనాగరల్ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, మా శ్రేయోభిలాషులకి, మా అభ్యున్నతికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు ఈ క్లాస్ వర్క్ అంటే ఫస్ట్ ఇయర్ క్లాస్ వర్క్ స్టార్ట్ ఇనాగరల్ ఫంక్షన్కి మా తరఫున, మా కాలేజీ తరఫున, కాలేజీ స్టేజ్ మీద ఉన్నటువంటి మై బ్రదర్ చైర్మన్ సుబ్బారావు, అలాగే ప్రిన్సిపల్ బాబు గారు, డైరెక్టర్ హరిబాబు గారు, మా హెచ్ఓడీస్ అందరూ, వేదిక ఉన్నటువంటి మా ప్రొఫెసర్సు, టీచర్సు, అలాగే మిత్రులు, మీలో చాలామంది ఉన్నారు. మేము ముందే తెలిసి మా గురించి తెలిసి మీ పిల్లల్ని తీసుకొచ్చి, మీ ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర చేర్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని మిత్రులు, పేరెంట్స్ అందరికీ మరి ఒకసారి నమస్కరిస్తూ విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. రైట్, మీకు ఇప్పటి వరకు మా ప్రిన్సిపల్ గారు, అలాగే డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు ఏమో కాలేజీ రూల్స్ గురించి ఏదో చెప్పేశారు, కంగారు పెట్టేశారు. సెల్ ఫోన్ వద్దు, బైక్ వద్దు, లేకపోతే ఈ ఫోన్ తెస్తే అక్కడ పెట్టే మేము తీసేసుకుంటాము. ఇవన్నీ కూడా ఏంటంటే, పిల్లలు వాళ్ళ యొక్క జర్నీ కంఫర్ట్గా సాగాలి అంటే, నడవాలి అంటే కొంత సందర్భమే అవసరం అవుతాయి. మనకి అవసరానికి మించి దగ్గర ఉందంటే దాన్ని ఇంకొకలాగా వాడటం మనందరం గమనిస్తూనే ఉన్నాం మన లైఫ్లో. సో వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ ముందున్న బాధ్యత, వాళ్ళకి హైలీ టార్గెటెడ్. గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ అందరూ వినాలి క్లియర్ఫుల్గా. మీ 17 సంవత్సరాలు, నాకు తెలిసి మీకు 17-18 సంవత్సరాలు ఉంటాయి. ఒక 3 సంవత్సరాలు ఇంట్లో ఉంచుంటారు. ఆ తర్వాత ఎల్కేజీ కాడి నుంచి మొదలుపెట్టుంటారు నెడతానికి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కంటిన్యూగా ఇంకా ఏ రోజుకి ఆ రోజే నెట్టేస్తూ ఉంటారు. పిల్లవాడిని ఎక్కడా కూడా రిలాక్స్ అవనీరు. పాపం వాడు 10th వరకు బాగా వింటాడు అమ్మా నాన్న మాటలు. మా అమ్మ చదువుతుంది, మా నాన్న చదువుతున్నాడు, ఏదో ఒక ఆశ పెడతారు వాడికి, వింటాడు, అయిపోయిద్ది. 10th దాకా బాగానే ఉంటుంది కెరియర్. మావాడు ఐఐటి కొడతాడు, ఎన్ఐటి కొడతాడు, కొట్టేస్తాడు, ఏం డౌట్ లేదు దానిలో. అక్కడి నుంచే స్టార్ట్ అయిద్ది ఆ ఇంటర్మీడియట్ మొదలుపెట్టిన కాడి నుంచి కంటిన్యూగా. ఇక వాడి వయసు మారిపోతూ ఉంటుంది, ఏజ్ కూడా మారిపోతూ ఉంటుంది, డిఫరెంట్గా ఆలోచిస్తుంది. తప్పు అని మనం అనకూడదు. మనమేమో బిజీ అయిపోయి వాడిని వదిలేస్తున్నాం. మావాడు పెద్దోడు అయిపోయాడులే, ఇక మనం కొద్దిగా వాడి గురించి రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి అక్కడ కొంచెం రిలాక్స్ అయిపోతున్నాం. మనం చేసే పెద్ద మిస్టేక్ అదే. పేరెంట్స్ అందరం కూడా ఎప్పుడైతే వాడి వయసు మారుతుందో, వాడి మనసు మారుతుందో, అక్కడ వాడిని మనం కరెక్ట్గా నడిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మీరు అదందరూ, మనము కనుక మన ఏజ్, వాళ్ళ పిల్లల ఏజ్ కనుక వెళ్ళి మనం పెద్దవాళ్ళందరం గమనించుకుంటే తెలుస్తుంది మనం అప్పుడు ఎలా ఉన్నాము, ఎంత తిక్కలుగా ఆలోచించాము అనేది మన బుర్రకి తెలుస్తుంది అది. సో ఆ పని మన పిల్లవాడు చేయకుండా ఉంటే వాడి భవిష్యత్తు ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆలోచించుకొని మనం ప్రవర్తించాలి. వాడి దగ్గర మనం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ దగ్గర మనము అదే విధంగా నడుచుకోవాలి. ఫస్ట్ మనం వాడటం తగ్గియాలి. ఆ ఫోను అది పట్టుకొని ఇంక అసలు ఏం లేదు, ఏది వచ్చినా ఫార్వర్డ్లో ఇంక ఇదే లేదు. అది ఏంటా అసలు, అది మనం పెట్టచ్చా పెట్టకూడదా, పంపించకూడదా అని కూడా చూడలేదు ఎవరు. అది మనం చేసిన పని మన పిల్లాడు చేస్తాడు, తప్పే ఉంది. నువ్వు ఎలా అడుగుతావు తప్పని. సో ఇది మీ అందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ, మీ సార్లు చెప్పినవన్నీ మిమ్మల్ని గమనించమన్నారు. మీరు కనుక చదువుకున్న నాలెడ్జి మీకు ఆల్రెడీ డిగ్రీలు ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి, పిల్లల్ని చూడండి, ఆ మార్కులు అవన్నీ అబ్జర్వ్ చేయండి, తప్పులేదు. మీరు చాలామంది నాకు తెలిసి రూరల్ అంటే పల్లెటూరుల నుంచి వచ్చుంటారు. మీరు అసలు ఏ విధమైన డౌటు పడకండి. మీరు ఏ నమ్మకంతో అయితే మా దగ్గర మీ పిల్లల్ని చేర్చారో ఆ నమ్మకాన్ని నేను, మా తమ్ముడు మీ బాధ్యతగా తీసుకొని నెరవేరుస్తామని మాటిస్తూ తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. అదే ఇంకొకటి, పేరెంట్స్ మళ్ళా మెయిన్గా కూడా గమనించాల్సింది, మన పిల్లలు మనకి మన ఏజ్ చూసుకోండి. మన చిన్నపిల్లలప్పుడు మన ఇంట్లో 4-5 పిల్లలు ఉంటారు. మన పేరెంట్స్ ఏజ్ చూసుకుంటే 5-6-7-8 మంది కూడా ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. బట్ మన దగ్గరకు వచ్చేదానికి మనం ఇద్దరితో ఒకటితోనూ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చేసాము. ఆ ఇద్దరు ఒకరిని పెంచడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము.
వాడు ఏం చేసినా కూడా వాడిని మనం ఎక్కడా కూడా తప్పు అనట్లేదు. దానికి కారణం ఏంటంటే ఒక పిల్లాడు, ఇద్దరు పిల్లలు, వాడు ఏమన్నా చేసుకుంటాడేమో ఇలా ఆలోచిస్తున్నారు. కానీ అరే తప్పు నాన్న, అలా చేయకూడదు, ఇలా ఇలా ఉండాలి అని చెప్పి చెప్పడానికి చాలా భయపడుతున్నారు. పిల్లలు కూడా అలాగే తయారైపోయారు. ఏదేదో చూస్తున్నారు ఆ నెట్టుల్లో, అదేవిధంగా భయపెట్టేస్తున్నారు పేరెంట్స్ని. ఏమన్నా అనగానే పారిపోతా, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేకపోతే నువ్వు అసలు భూమి మీదకి వచ్చేవాడివా? అది ఒకసారి ఆలోచించాలి. వాడు ఆ పిల్లైనా పిల్లోడైనా అమ్మా నాన్నకి ఇష్టం లేకపోతే మనం ఉండేవాళ్ళం ఇక్కడ ఉండము, ఈ అవకాశం మనకు రాదు, ఈ చదువుకునే అవకాశం. ఈ మనిషిగా పుట్టడం అనేది ఒక మనకి భగవంతుడు ఇచ్చిన అదృష్టం. ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ ప్రస్తుతం మన పక్కనున్న భగవంతుడు ఎవరంటే అమ్మా నాన్న. వాళ్ళని సంతోషపెడడం అనేది మనందరి బాధ్యత. పెద్దలుగా మన పేరెంట్స్ని, పిల్లలుగా మన పిల్లలు మనల్ని సంతోషపెడడం అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి ఉన్న బాధ్యత. సో మీరందరూ కూడా తల్లిదండ్రులు చెప్పినా మేము చెప్పినా మంచిగా రిసీవ్ చేసుకోండి. ఇక్కడ వద్దు అనేది కొంత పీరియడ్ కొంతవరకే. ఇప్పుడు సెల్ ఫోన్ వద్దు, ఫస్ట్ ఇయర్ అస్సలు పట్టుకొనియము, పట్టుకుంటే పట్టుకెళ్ళిపోతాం. సెకండ్ ఇయర్ ప్రోగ్రామ్స్ పెట్టాలి కంపల్సరీ. పిల్లల గట్ట కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి మనం ఒక సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తే సరిపోదు. ఇవాళ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లోడు రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే వాడికి అన్ని సెమినార్లు ఉంటాయి, అలాగే వర్క్షాప్స్ ఉంటాయి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ జరిగే రోజు కంపల్సరీ మా టీచర్స్ మీకు మెసేజ్ పెడతారు. సో ప్రోగ్రాము 1 or 2 ఎన్ని డేస్ ఉందో చెప్పి ఫోన్ అలౌ చేస్తాము అని చెప్తారు, లేదా ల్యాప్టాప్ తెచ్చుకోమని చెప్తారు. ఆ టైంలో కంపల్సరీ తెచ్చుకోండి. అంతేగాని అవసరం లేకపోయినా కానీ అది తీసుకొచ్చి ఆ ఫోన్ కానీ ఆ ల్యాప్టాప్ కానీ ఇక్కడ పెట్టి మరలా అన్వాంటెడ్ ఇష్యూస్ అయితే తెచ్చుకోవద్దు. నేనే చెప్తున్నాను, మీ అందరూ వినే ఉంటారు, బయట క్యాంపస్లో కొడతారు, తిడతారు, అన్నీ చేస్తారని. కొట్టేది ఒక్కడనే, నేను ఒక్కడనే కొడతా, ఇంకెవ్వరు కొట్టరు అసలు. నేను లేని సందర్భం ఎప్పుడన్నా ఉంటే మా బ్రదర్ కొడతాడు, అంతే. మేమిద్దరం కొట్టాము అంటే మీరు కొట్టలేరు మీ పిల్లని, కానీ నేను కొడతా. మీరు కొడితే పారిపోతాడు, నేను కొడితే అడిగిపోతాడు, సచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికి రావాలి సర్టిఫికేట్ కోసం. కొడతానంటే ఊరికే కొట్టనండి, గుర్తుపెట్టుకోండి. కొట్టే సందర్భాలు చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ పిల్లలు మీకు తెలుసు, రకరకాల వాటికి ఈరోజు ఊరికనే చెప్పాక ఇందాక ఏజ్ ప్రాబ్లం 15 నుంచి 20 దాకా సతాయించేస్తుంది అందరినీ. అన్ని రకాలే కోరుకుంటూనే ఉంటుంది, అది కొత్తదనం కోరుకుంటుంది. చదువులో కూడా వాడు బాగానే ఉంటాడు, యాక్టివిటీస్లో బాగానే ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఏదన్నా తప్పులో కూడా అలాగే రెడీగా అయిపోతుంటాడు, తెలియకుండా వెళ్ళిపోతుంటారు వాటిలోకి. సో వాళ్ళందరినీ అనునిత్యం మనం కనిపెడుతూ ముందుకు నడిపిస్తూ ఉండాలి. సో కాలేజీలో ఉన్నంత వరకు మా బాధ్యత మా స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి తప్పకుండా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంటికి వచ్చిన తర్వాత మీరు కూడా మీ పిల్లలు ఎంత తెలివిగలన్నా కావచ్చు, బట్ ఆ ఏజ్కి మనము భయపడాలి. ఆ ఏజ్కి భయపడాలి అని ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నా ముందు జరిగిన నా క్యాంపస్లో మన కాలేజీలో జరిగిందే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పేరెంట్ వచ్చాడు, ఒక అరగంట ఎంతో బయట కూర్చున్నాడు, లోపలికి రావట్లేదు. ఎవరు కూర్చున్నారు ఏంటా అని చూస్తే రావట్లే ఆయన. తర్వాత నేను పిలిస్తే మిమ్మల్ని కలవటానికి వచ్చాడంట సార్ అన్నారు. పిలిచాను లోపలికి వచ్చి కూర్చున్నారు. ఒక 5 నిమిషాలు అసలు ఏం మాట్లాడతల్లా, కళ్ళు నీళ్ళు కారుతున్నాయి, ఏం మాట్లాడతలేదు అసలు. కొంతసేపు నాకు వాటర్ అది ఇచ్చి ఏంటి సార్ చెప్పండి అంటే అప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. మా పాప మీ దగ్గర సెకండ్ సెమిస్టర్లో ఉందండి, నాకు ఈ ప్రాబ్లం సార్ అని. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ మొత్తం ఏ గ్రేడ్, మొత్తం అన్ని సబ్జెక్టులు ఏ గ్రేడ్ ఉన్నాయి. కావాలంటే నేను తర్వాత మీ పిల్లలకు చూపిస్తాను, అది మొత్తం ఏ గ్రేడే. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కూడా బాగానే ఉంది. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మార్కులు తగ్గినాయి. దీనికి కారణం సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వాళ్ళిద్దరిని పిలిచాను నేను, పేరెంట్స్ని. ఆ ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడితే వాడు చెప్పింది ఏంటంటే, వాడు సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాడు, లేటరల్ ఎంట్రీ అంటే డిప్లొమా చదివి సెకండ్ ఇయర్లో వస్తారు. అబ్బాయి సెకండ్ ఇయర్ అప్పుడే వచ్చాడు. ఆ బస్సులో కలిసారు, ఇద్దరు బస్సు ఎక్కుతున్నారు, ఒకే స్టాప్లో ఉన్నారు. వాడు కొంచెం బాగున్నాడు, అమ్మాయి బాగుంది. ఇద్దరు సరదాగా ఎవరైనా మనకున్న స్వభావం బాగుంటే ఒకసారి చూడటం అనేది మానవ లక్షణం. అలాంటిది వాళ్ళిద్దరూ రోజు చూడటము, వీడు ఈ అమ్మాయి రోజు నన్నే చూస్తుంది అని చెప్పి వాడు వెళ్ళి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మాట కలపటము, అలా ఫ్రెండ్షిప్ ఏర్పడింది.
అది తీరా ఎలా అంటే ఆ అమ్మాయి కెరియర్ మొత్తం డిస్టర్బ్ అయింది. వాడు కూడా ఫెయిల్యూర్లో ఉన్నాడు. ఆడికి ఆల్రెడీ 4 సబ్జెక్టులు బ్యాలెన్స్లోకి వచ్చేసాడు. తీరా ఇద్దరు పేరెంట్స్ని అడిగాను. ఇద్దరు పేరెంట్స్ చెప్పింది ఏంటంటే, మా పాపకు మేము సపరేట్ రూమ్ ఇచ్చామండి, 6కి లోపలికి వెళ్తుంది, 9కి బయటకు వస్తుంది అని చెప్తున్నారు ఫోన్ తీసుకొని. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి కదా, చదువుకుంటుంది, ఏదో నేర్చుకుంటుంది, ఈ ఫోన్లో కూడా ఉంటాయి కదా అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే ఆ అబ్బాయి కూడా అంతే, వాడు అంతేనండి, 6కి వెళ్తాడు, 9కి వస్తున్నాడు. తీరా ఈ ఫాదరు ఒకరోజు ఎందుకు ఆ ఫోన్ చూశాడు, ఆ అమ్మాయి ఫోన్. ఆ అమ్మాయి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, వీళ్ళిద్దరు. వాళ్ళ అదృష్టమే అనుకుంటున్నాను నేనైతే. ఐడెంటిఫై అవ్వటం అనేది వాళ్ళ అదృష్టం. అది కూడా చెప్తా ఎందుకో. ఆ ఫోన్ చూసి ఏంటమ్మా అని అడిగితే, ఇది రీజన్ డాడీ, ఇది అని చెప్పి చెప్తాము. ఎమ్మటే ఆయన వచ్చి మమ్మల్ని కలవటము, మేము ఇద్దరు పేరెంట్స్ని పిలిచి, ఇద్దరు పిల్లల్ని పిలిచి కౌన్సిలింగ్ చేయటము. కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా నాకు దగ్గర నుంచి ఏంటంటే, నేను నమ్మను, ఏజ్ని నమ్మను. అందుకే వాళ్ళకి సంబంధించిన ఏవో ఒక 2 ల్యాబులు ఏవో నా చేతిలో పెట్టుకుంటా. చివరి వరకు నా చేతిలోనే ఉండాల్సిందే అవి. వాళ్ళు 2 బ్యాలెన్స్ సంవత్సరాలు కరెక్ట్గా చదువుకొని హ్యాపీగా బయటికి వెళ్తుంటే ఈ 2 కంప్లీట్గా మా తరఫున మేము పాస్ చేసి పంపించేస్తాం. లేదు అంటే వాడికి కెరియర్ ఇబ్బంది వచ్చేది కాబట్టి 99% కరెక్ట్ అవుతాయి. సో ఎక్కడా కూడా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే నాకు కావాల్సిందల్లా మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీ అబ్జర్వేషను, మీకు ఏదన్నా చిన్న డౌట్ ఉంటే కొంచెం మమ్మల్ని ఎప్పుడోకప్పుడు వచ్చి కలవండి, పర్లేదు. మీరు రాలేకపోతే మీకు ఆ ఫైల్ ఒకటి ఇస్తున్నారు, దానిలో నా నెంబర్ ఉంటుంది, మా బ్రదర్ నెంబర్ ఉంటుంది. కొత్త వాడి గురించి అయితే మా బ్రదర్తో మాట్లాడండి. కాలేజీలో ఏదన్నా మీ పిల్లలకు వచ్చే సమస్య, ఏ సమస్యకైనా సరే, ఏ టైంనైనా సరే మీరు నిరభ్యంతరంగా మాకు ఫోన్ చేయొచ్చు. సార్ ఇది ప్రాబ్లం అని చెప్పండి. మీరు చెప్పినందువలన మీ పిల్లోడి కెరియర్ బాగుపడిద్ది, కానీ ఎక్కడా దాన్ని మేము ఇబ్బంది పెట్టి కట్ చేయడం అయితే జరగదు. సో ఇది ఒకటి అందరూ గమనించాలి. స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా చెప్తున్నాను. స్టూడెంట్స్ అయితే ఒకటి నాన్న మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఇయర్సే మీకున్న ఛాన్స్. ఇంకా దీని తర్వాత మీకు ఛాన్సే లేదు చదువుకోవడానికి. చాలా తక్కువ మందికి ఉంటుంది, అంత స్తోమత ఉండదు వేరే దేశాలు పంపించి చదివేయటమో, లేకపోతే వేరే స్టేట్లు పంపించి చదివేయటమో, అంత ఖర్చు పెట్టడం అనేది. సో ఈ 4 సంవత్సరాలు కనుక మీరు కరెక్ట్గా కష్టపడ్డారంటే ఫ్యూచర్ మొత్తం మీ చేతిలో ఉండేది, ఎంజాయ్ చేయటం అనేది. అలాగే ఈ కోరికలు అనేవి కూడా కంట్రోల్లో పెట్టుకోవడం అనేది కూడా ఫస్ట్ మీకు ఉండాల్సిన మెయిన్ ధ్యాస. అంటే మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని మీ మనసును మీరు కంట్రోల్లో పెట్టుకోవడమే. మనసు అడుగుతూ ఉంటుంది, తప్పు లేదు. ఫ్రెండ్షిప్ ఒకటి. ఇప్పుడు అందరూ మీరు ఎక్కడెక్కడ నుంచో స్టేట్ మొత్తం మీద నుంచి కూడా ఉన్నారు. ఈసారి మాకు కాల్స్ వచ్చినప్పుడు తెలిసింది, అనంతపూర్ అటువైపు నుంచి కూడా చాలామంది ఈసారి మన క్యాంపస్లో జాయిన్ అయ్యారు. ఇంతకుముందు లోకల్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు, సరౌండింగ్ సిటీస్ నుంచే. అయితే నేను ఇట్లాంటి పిల్లలందరూ ఏంటంటే, ఇదొక ప్లాట్ఫామ్, ఇక్కడికి వచ్చి కలిశారు. ఒక క్లాస్లోకి వెళ్ళి ఒక 60 మంది కూర్చుంటారు. వాళ్ళు 4 సంవత్సరాలు కలిసి నడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఫస్ట్ రాగానే ఇమీడియట్గా ఫ్రెండ్షిప్ అయిపోతారు. ఫ్రెండ్షిప్ అయిపోవడం ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫోన్ నెంబర్లు మార్చుకోవటం. ఆ పిచ్చి పని మటుకు చేయొద్దు దయచేసి, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడపిల్లలు అయితే మరీ కోరుతున్నా, మీరు కనుక ఏదన్నా తప్పు చేసి దొరికారంటే మటుకి ఎకడమిక్గా సఫర్ అవ్వడం అనేది 100% ఖాయం. ఆ అవకాశం నాకు ఇవ్వకుండా ఉండాలి అంటే మీరు కేర్ఫుల్గా ఉంటే చాలు. మీ నంబర్లు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ఒక 4 నెలలు అయిన తర్వాత, 5 నెలలు అయిన తర్వాత, ఓకే ఇది బెస్ట్ ఫ్రెండ్, పర్లేదు, ఇతని బిహేవియర్ బాగుంది అనుకున్నప్పుడు నెంబర్ షేర్ చేయండి. లేదంటే అందాక సతాయించినప్పుడు ఉంటే నాన్న నెంబర్ ఇవ్వండి చాలు. అమ్మది ఇవ్వండి. అమ్మని రానివ్వను అసలు, నేను అమ్మ మాట అసలు విన్న కాలేజీలో. ఓన్లీ ఫాదర్ వస్తేనే ఇంట, ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా. అమ్మ ఎంతసేపటికి ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టి దాచుకోవడానికే చూస్తుంది అమ్మ, కాబట్టి అలాగే చూస్తుంది. అందుకే నేను రానివ్వను. నాన్న అయితే నేను ఏదైనా పోట్లాడినా కూడా సహకరిస్తాడు నాకు, మీరు చెప్పేది కరెక్ట్ సార్ అని. అందుకని చెప్పి నాన్నే పిలుస్తుంటా ఎక్కువ. వస్తే వద్దన్నమ్మా, రైట్. సో మీ అందరూ ఏంటంటే, నేను ఎందుకు అలా అంటే, మా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారండి మీరు. ఇప్పటి వరకు మీ పిల్లలు ఏం చేసినా మీరు డబ్బులతో కొన్నారు, లేకపోతే వాడు ర్యాంకుతో సీట్ తెచ్చుకున్నాడు, లేకపోతే ఇంకోటి చేశారు, అయిపోయింది. ఇక్కడ కనుక వాడికి కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకకపోతే, ఇవ్వలేకపోతే వాడికి లైఫే క్వశ్చన్ మార్క్ అయిపోద్దండి.
అందుకని నేను ఏ విషయంలో కూడా రాజీ పడము. మీకు తెలుసో తెలియదో, మేము మా పిల్లలు మా ఫ్యామిలీస్ కన్నా కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది మీకే. కాలేజీలో ఎవరైతే అడ్మిట్ అవుతున్నారో వాళ్ళకే ఇస్తాం. మీ అందరికీ మేము చెప్పడం మర్చిపోయాను, మీ అందరినీ కూడా మా కిడ్స్ ఫ్యామిలీలోకి మా మేనేజ్మెంట్ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మీరు కూడా మమ్మల్ని మీ ఫ్యామిలీ అనే తీసుకోండి. మా అబ్బాయిని ఏదో చేసేస్తున్నాడు, మా అమ్మాయిని ఏదో చేసేస్తున్నారు కాలేజీలో అని చెప్పి మటుకి ఎవ్వరూ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు సార్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా క్రెడిట్స్ అవన్నీ మీరు చూసినా చూడకపోయినా మేము చూస్తాం, మీరు చూసుకున్నా చూసుకోపోయినా మేము చూస్తాం. పిల్లలతో చెప్పుకునేవి టైం టు టైం మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, చెప్తూ ఉంటాం. కొత్త టెక్నాలజీ కొత్తగా ఏం అడుగుతుంది ప్రపంచం, మేము చూసినవన్నీ చెప్తుంటాం. సో మీరు దాని గురించి అయితే, పిల్లల భవిష్యత్తు గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలిసినవి ఏమన్నా మేము మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తే ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు కాల్ చేసి చెప్పండి. దాన్ని తప్పకుండా తీసుకొని మనకు కూడా మన పిల్లలకి మన కాలేజీలో అవసరం అనుకుంటే 100% అమలు చేసి దాన్ని పిల్లలకి న్యాయం జరిగేట్టు చూస్తామని చెప్పి మాట కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఈ పిల్లలకి అంటే రీసెంట్గా ఈరోజు మార్నింగ్ పేపర్లో చిన్న న్యూస్ చదివాను. 9th క్లాస్ ఢిల్లీ ఈనాడు పేపర్లో లాస్ట్ పేజీలో రాసింది చూడండి. ఢిల్లీలో ఒక పిల్లవాడు 9th క్లాస్ చదువుతున్నాడు, వాడికి లవర్ అంట. ఆ పిల్లకి సెల్ ఫోన్ కొనియడానికి వాళ్ళ అమ్మ గొలుసు ఏవి చెవులు దిద్దులు అమ్మేసి ఆ అమ్మాయికి తీసుకెళ్ళి ఒక ఐఫోన్ కొనిచ్చాడు. ఆ ఏజ్ తెలిసిన ఏజ్ అయినా తెలియని ఏజ్ కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మీరందరూ కరెక్ట్ ఏజ్ గుర్తుపెట్టుకోండి. తప్పు రైటు ఆలోచించగలిగే ఏజీ. అక్కడ నేను ఆ పిల్లవాడిని తప్పు అన్ను, వాడికి తెలియని ఏజీ. ఇక్కడ మీరు అలాంటి పనులు కనుక ఏమైనా జరిగితే 100% వాటిలోకి వచ్చేస్తాం. మేము మీకు తెలియకుండానే లోపలికి వచ్చేస్తాం. కాలేజీలో ఏం జరుగుతుంది ఏమో అనేది 100% తెలుసుకుంటూ ఉంటాము. మాకు రెండో పనే ఉండదు. ఎవరో ఒకరిని కదిలిస్తూ ఉంటాము. ఏంట్రా అనగానే ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది మా దగ్గరికి. తప్పు అయితే ఎంబట పడతాము, రైట్ అయితే మామూలుగా వినేసి అందరికీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మా సిస్టమే అది, మా సక్సెస్ కారణం కూడా అదే. ఇంకా మేము వేరేగా ఏమి కొత్తగా తీసుకునేది ఏది చేసేది ఏం లేదు. అందరూ కూడా ఇందాక సార్ చెప్పినట్టు ఏంటంటే ఫోన్ చేసి మరీ అటానమసా ఏముంది అటానమస్లో నాకు తెలియదు. అటానమస్లో ఏంటంటే ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు కంఫర్ట్నెస్ ఉంటుంది. ఏదన్నా డ్యూయల్ డిగ్రీ లాగా 2 కోర్సులు చేయడానికి వాటికి అలాగే ఏదన్నా ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఒకటి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇవాళ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే అటానమస్లో మార్కులు వేసేస్తారు, సర్టిఫికేట్ ఇచ్చి పంపుతారు. ఏం చేయాలి? సర్టిఫికేట్ ఇచ్చి పంపి బయటికి సబ్జెక్ట్ చెప్పకుండా రోడ్డు మీద నుంచో పెట్టాలా మీ అందరం తీసుకుపోయి? అదైతే మేము సచ్చినా చేయము, మా వల్ల కాదు అలా చేయటం. మేము ఎంతసేపటికి పిల్లవాడిని ఇక్కడ ఉన్నంతసేపు మెలిపెట్టి వదిలిపెడతాము. 4వ సంవత్సరం బయటికి వెళ్తా వాడు ఎక్కడైనా సరే, ఉద్యోగమే కాదు, ఉద్యోగం ఒకటే కాదు, జీవితం ఏ విధంగా అయినా బతకాలి అనే విషయంగా తయారయ్యే విధంగా వాడికి మేము మా సూచనలు సలహాలు ఉంటాయి. బోర్కి కూడా ఇట్లాగే మేము టైం దొరికినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే బయట నుంచి పెద్ద వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళతో కూడా చెప్పిస్తూ ఉంటాము. బయట జరిగినవన్నీ కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం పిల్లలకి రియలైజ్ చేస్తూ ఉంటాము. సో వాడు బయటికి వెళ్ళేసరికి ఏంటంటే ఒక స్వతంత్ర వ్యక్తిగా, అంటే అమ్మా నాన్న ఇప్పటివరకు ఉన్నారు, అక్కడి నుంచి నేను వాళ్ళకి సపోర్ట్గా ఉండగలను అనే విధంగా వాడు ఎదిగే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము. దానికి మీ అందరూ కూడా ఏదన్నా చిన్న అవసరాలు పడ్డప్పుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మిమ్మల్ని కొంచెం అప్పుడప్పుడు సపోర్ట్ చేయమంటాం కొన్ని విషయాల్లో పేరెంట్స్ని. వాటిని మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సపోర్ట్ చేయడం అంటే ఏం లేదండి, సెల్ ఫోన్ తెచ్చాడు, ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు ఎవరు వచ్చినా ఇవ్వమని. వాస్తవమే, రావద్దు దయచేసి. వస్తే ఇలేము. మేము రూల్ పెట్టింది ఈ రోజున మీకు అందరికీ తెలుసు. ఒకసారి చూడండి, ఈ స్టేట్ మొత్తం కాదు, ఎక్కడ కూడా ఎవడి వల్ల కాదు సెల్ ఫోన్ ఆపటం. బట్ నా క్యాంపస్లో నేను 90% ఆపుతున్నా. దానిలో 100 మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే ఉపయోగము, అన్వాంటెడ్ యూజ్ లేనివి అన్నీ కూడా చాలా తగ్గుతాయి. పిల్లలు ఏం లేదు, చిన్నది జరగగానే ఫార్వర్డ్ పక్కకి ఎమ్మటే ఏం లేదు, దాని మీద అనవసరమైన డిస్కషన్లు ఇవన్నీ వచ్చి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్పి మనము ఆ సెల్ ఫోన్స్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. బైకులు వచ్చేసరికి ఏంటంటే నాకు తెలిసి
10% కూడా లైసెన్స్ ఉండదు మీకు. 17 ఇయర్స్కి ఎవడు లైసెన్స్ ఇవ్వడు. నాకు తెలిసి 18కి ఇప్పుడే వచ్చుంటారు. ఇంకో సంవత్సరంన్నర పట్టిద్ది ఆ లైసెన్స్ తీసుకోవాలంటే. అప్పుడప్పుడు నేను ప్రోగ్రామ్స్ అప్పుడు బైక్లు అలౌ చేస్తానండి. మేము బైక్స్ కూడా మెసేజ్ పెడతాం. ఎందుకంటే కాలేజీలో ఫెస్టులు జరుగుతాయి. ఫెస్ట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న 5000 మెంబర్సు ఒకేసారి రావాలి, ఒకేసారి వెళ్ళాలి క్యాంపస్ నుంచి. సో బాయ్స్కి మేము ఏదైనా మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆ 2-3 రోజులు మేము అలౌ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు మట్టికి బైకులు వద్దన్నారు, మా వాడు బైక్ తెస్తున్నాడు సార్ అని చెప్పి క్వశ్చన్ చేయొద్దు. మీ పిల్లవాడు కరెక్ట్గా వెళ్ళి రాగలడంటేనే మీరు బైక్ ఇచ్చి పంపండి. లేదంటే నేను బస్సులు ఇంకో రౌండ్ అయినా తిప్పి మళ్ళీ తీసుకొచ్చుకుంటా. కానీ మేము చెప్పాము, మీరు ఇచ్చాము, వాళ్ళకి జరిగిందని మట్టికి మమ్మల్ని అనుకోవద్దండి. అలాగే పిల్లలకి నేను తర్వాత మేము ఎలాగో క్లాసెస్ ఉంటాయి, పిల్లలకి చెప్పే విషయాలు చాలా ఉంటాయి. సో వాళ్ళు ఇందాకే చెప్పాను కదా, నేను ఫ్రెండ్షిప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది మటుకి ఎవరికి మీకు నమ్మకం లేకుండా పక్క పిల్లలకు కూడా మీ నెంబర్ తెలిసే అవకాశం ఇవ్వకండి. మేము మా దగ్గర మా టీచర్స్ నెంబర్స్ మీకు క్లాసెస్లో ప్రతి క్లాస్కి నాకు తెలిసి ఒక 65-66 మెంబర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకు ఒక టీచర్ ఉంటుంది, క్లాస్ ఇన్ఛార్జ్ అని చెప్తాము. ఆ ఇన్ఛార్జ్ నెంబరు మీకు ఆ ఫైల్లో పంపిస్తారు. ఇప్పుడు ఆ నెంబర్ కూడా పెట్టుకోండి. ఈ 1 ఇయర్ వరకు ఆ టీచర్తోనే ఆ పిల్లవాడికి సంబంధం ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు మారుతారు. సెకండ్ ఇయర్ నుంచి టీచర్స్ మారుతుంటారు. మారినప్పుడు వాళ్ళకి ఫస్ట్ నెంబర్ ఇస్తూ ఉంటాం మేము. సో మీరు అందుకని హెచ్ఓడి నెంబర్స్ కూడా మీకు ఉంటాయి. డిపార్ట్మెంట్ హెచ్ఓడి నెంబర్స్ కొన్ని ఉంటాయి మీకు. ఆ హెచ్ఓడి నెంబర్కి చేస్తే ఆ టీచర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ గొడవ లేదు, మాకెందుకు ఈ సోది అంతా అంటే మాకు చేసేయండి ఫోన్ డైరెక్ట్. మా ఫోన్ నెంబర్ పెట్టేసుకోండి, సెక్రటరీ చైర్మన్ 2 పెట్టుకోండి. మీరు కాలేజీకి సంబంధించింది ఏది చెప్పాలన్నా కానీ ఏ టైం అయినా సరే మాకు ఫోన్ చేసి సార్ అని చెప్పండి. తప్పకుండా రిసీవ్ చేసుకొని మీకున్న సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. రైట్. అలాగే ఈ పిల్లలు కూడా ఒకటి నాన్న గుర్తుపెట్టుకోండి, ఇండివిజువాలిటీ రావాలి. నేను చూస్తూ ఉంటాను, హాస్టల్లో ఉంటున్నారు వేరే ఊర్ల నుంచి వచ్చి. సో వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెట్టంగానే మా దగ్గర జాయిన్ అవుతారు క్యాంపస్లో. హాస్టల్లో కూడా సెల్ ఫోన్స్ వాడనీయం. రిస్ట్రిక్టెడ్ పీరియడ్ ఉంటుంది, అంటే టైము 1 అవర్ అట్లా ఇస్తాము. ఫస్ట్ ఇయర్ అయితే అసలు ఇవ్వను. ఫస్ట్ ఇయర్లో అవసరం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వము. కాకపోతే మీరు సెల్ ఫోన్స్ అందరూ ఏంటంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కన్వీనియంట్గా ఉండిద్దని చెప్పి మీరు అందరూ ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చి పంపినా తీసుకుంటాము. మాకు వచ్చిన తర్వాత అక్కడ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మరలా కాలేజీ హాలిడే ఇస్తే సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తాం పిల్లకి. దానివల్ల ఆ పిల్లలకి ట్రావెలింగ్లో కంఫర్ట్గా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు అంటే నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎవరున్నారో తెలియదు నాకు. అలాంటి చిన్న ప్రాబ్లమ్స్లో కొంతమందికి ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంటుంది బయట. వాళ్ళు వస్తూ మీరు ఇచ్చిన ఫోన్ ఒకటి తెస్తున్నారు, ఇంకో ఫోన్ తెచ్చి దగ్గర పెట్టుకుంటున్నారు. మేము ఏదో చెక్ చేసినప్పుడు దొరికేస్తుంది మాకు. సో ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం వీలైనంత వరకు జాగ్రత్తగా మీరు కంటికి రెప్పలాగా ఇప్పటివరకు ఎలా పెంచారో అలాగే ఈ 4 సంవత్సరాలు కూడా వాళ్ళని ముందుకు నడిపేట్టుగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మీకు హాస్టల్స్లో వచ్చేసరికి సెకండ్ ఇయర్ నుంచి మీ దగ్గరకు వచ్చేస్తాయి కంప్లైంట్లు. భోజనం బాగాలేదు, బయటకు పోనీయట్లేదు, నేను బయట రూమ్లోకి వెళ్ళిపోతాను, ఇవన్నీ మొదలు పెడతారు. మీరు తీసుకునే వాళ్ళు తీసుకోండి, తప్పలేదు. నేనైతే పిల్లలకు కూడా చెప్తున్నా, ఒకటే వినండి. మీకు చెప్పాను, మీ మీద మీకు కంట్రోల్ ఉండడం చాలా కష్టం. మిమ్మల్ని ఒకళ్ళు చూస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలరు. సో అది మీరు మా అబ్జర్వేషన్లో మా హాస్టల్స్లో కానీ లేకపోతే మన క్యాంపస్లో కానీ ఉంటే మేము అందరం చూస్తున్నామనే మీకు ఆలోచన ఉంటుంది కాబట్టి కొంతవరకు మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలుగుతారు. సో అది మీరు గమనించుకొని దానికి తగ్గట్టుగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే హాస్టల్స్ బస్సులు కూడా అంతేనండి. సార్ చెప్పినట్టు పిల్లల్ని ఆడపిల్లలు అయితే మేము బైక్స్ మీద కానీ లేదంటే ఆటోల్లో కానీ రావడానికి యాక్సెప్ట్ చేయము అనేది సార్ ఇందాక మీకు వాళ్ళు స్పీడ్గా రావడం ఒక కారణం అయితే రకరకాల కారణాలు ఉంటున్నాయండి. కొంతమంది పిల్లలు మార్నింగ్ ఇంట్లో 8 o'clock బయలుదేరుతారు, 8 బస్ ఎక్కరు, వచ్చి 10కి బస్ ఎక్కుతారు.
ఈ 2 గంటలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ప్రయాణం వేరే దగ్గర ఉంటుంది. సో మేము ఏంటంటే మాకుగా మేము చేయగలుగుతుంది, రాగానే అటెండెన్స్ తీసుకుంటున్నారు మా టీచర్సు, మీకు కాల్ చేస్తారు. మాకు ఆ కారణం చేత ఈ విషయం తెలవడం కూడా. ఒకళ్ళు ఇద్దరేనండి, అందరూ కాదు అమ్మ, అందరూ తప్పుగా అనుకోకండి. నేను చెప్పేవి ఒకళ్ళు ఇద్దరు వర్తిస్తాయి, కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు 8కి బయటకు వచ్చినా కాలేజీకి 10కి వస్తారు. సో ఆ సందర్భంలో మేము ఇన్ఫామ్ చేస్తే కనుక కంపల్సరీ రండి, మన పాప 8కి వెళ్ళింది ఏంటి 10కి వెళ్ళడం ఏంటి కాలేజీకి అని చెప్పి. అలాగే ఈవినింగ్ కూడా అంతే, 3:30కి మేము వదిలేస్తాము. బస్సులు 3కి స్టార్ట్ అయితే వాళ్ళు మామూలుగా అయితే మీకు 4కి రావాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళామని చెప్పి 6కో 7కో వస్తుంటారు. అది కూడా మీరే పేరెంట్గా ఆ టైమింగ్స్ అవి కూడా అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మీకు రెండో వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇందాకే చెప్పాను, మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అని. మీ ఇంట్లో మనిషిలాగా వచ్చి మా దగ్గర కూర్చోండి. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి ఆ పిల్లల్ని సరిగా నడిపించుకోవడానికి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా చెప్పాల్సినవి ఉంటాయండి, కానీ ఆల్రెడీ ఇప్పటికే 1 o'clock దాటిపోయాము, టైం కూడా ఎక్కువే తీసుకున్నాము. కానీ మీరు ఈ ఒక్కరోజుది కొంచెం మాకు ఈ టైం అయితే ఇప్పుడు బ్రదర్ కూడా మీకు సుమారుగా ఒక అరగంట పైనే పడుతుంది. ఆయన ఎన్ని టెక్నాలజీ గురించి చెప్తారు, జాబుల గురించి చెప్తారు. అవన్నీ ఏంటంటే టైం పడుతుంది. మీ అందరికీ మీకు చాలా క్వశ్చన్లకి ఆన్సర్లు దొరుకుతాయి. మీ మనసులో ఉన్న చాలా క్వశ్చన్లు ఉంటాయి, వాటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఆ తర్వాత కూడా మమ్మల్ని కలవాలి అనుకుంటే ఈరోజు కొంచెం ఈ ఒక్కరోజు అవాయిడ్ చేయండి. తర్వాత మేము రూముల్లో ఉంటాము, మీరు ఎప్పుడొచ్చి కలిసినా మీ పాపను చూపించినా చూస్తాము, మాట్లాడి మాకు నచ్చిన సలహా చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈరోజే వచ్చి అందరూ ఇప్పుడే చెప్పి వెళ్ళాలని మటుకి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే హాస్టల్స్ 2, బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ హాస్టల్ వచ్చేదలికి మన కిడ్స్ అక్షరా క్యాంపస్లో ఉంటుంది. సో అక్కడ మీకు పిల్లలకి బాయ్స్ గుర్తుపెట్టుకోండి, బయట వేరే ఉంటుంది, క్యాంపస్లో అనగానే మీకు సెల్ ఫోన్ తీసుకొచ్చుకోండి, వాటిని తీసుకుంటాడు. సండే రోజు మీకు కంపల్సరీ ఒక 1 hour 2 hours ఇప్పిస్తాము. పోతే అక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే జిమ్లు ఉంటాయి, ఇండోర్ జిమ్ ఉంది, అవుట్డోర్ జిమ్స్ ఉంటాయి. చక్కగా స్టడీ అవర్ ఒక 2-3 గంటలు చదివిస్తాము. అలాగే గర్ల్స్ హాస్టల్లో కూడా అంతే, పిల్లలకి ఒక 2-3 hours చదువుకోవడానికి కూర్చోబెడతాం. చదివియటం అంటే ఏదో ఇంటర్లో లాగా రుబ్బించము, గుర్తుపెట్టుకోండి. ఇంటర్ చదువుకి ఇప్పుడు దాకా చదివిన చదువుకి ఇప్పుడు చదవబోయే చదువుకి మొత్తం డిఫరెంట్. మీరు అదందరూ గమనించాలి స్టూడెంట్స్. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మైకే నేను ఇక్కడ మాట్లాడితే అక్కడ స్పీకర్లో వస్తుంది. ఏం టెక్నాలజీతో వస్తుంది? నీ క్వశ్చన్ అలాగ ఉండాలి, నీ ఆలోచన అలాగ ఉండాలి. అంతేగాని ఏదో పిచ్చోళ్ళకి ఇక్కడ మాట్లాడితే వచ్చింది ఇది బ్యాటరీ అయిపోతే ఆగిపోయింది అని అట్లా ఆలోచిస్తే చదువుకునే వాళ్ళకి మనకి తేడా లేదు కదా. ప్రతిదీ అంతే, ఒక సబ్జెక్ట్ తెచ్చి మీకు పెడుతున్నాడు, బుక్లో పెట్టి మీకు ఒక లెసన్ లాగా ఇస్తున్నారు అంటే దాన్ని ఎక్కడ వాడుతున్నారు, ఆ టెక్నాలజీ ఏంటి అసలు అని మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. మీకు మనకున్న వరస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సిస్టము థియరీ ఎక్కువ ఉంటుంది. మీకు గంటల పాఠం కూర్చోబెట్టి చదవడమే సరిపోయింది. మాకు ప్రాక్టికల్ అంటే ల్యాబ్లోకి తీసుకెళ్ళేది నాకు తెలిసి వీక్లో 3 days ఉంటుందేమో, అంటే ఒక 6 గంటలు 8 గంటలు వస్తుంది అంతే. మిగతా టైం మొత్తం కూర్చోబెట్టే చెబుతారు. పుస్తకం మనం క్వశ్చన్ ఆన్సర్ టైప్లోనే ఉంటుంది. సో ప్రాక్టికల్ అనేది మీరు నేర్చుకోవాలి. మీరు ఫోన్ సరిగా వాడదలుచుకుంటే ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఆ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క లెసన్ని తెలుసుకోవచ్చు. ఈ టీచర్ ఏం చెప్పాడు, ఇంకెవరన్నా వేరేగా ఏమన్నా చెప్పారా అనేది మీరు క్వశ్చన్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ లెసన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈరోజు ఇంటర్నెట్లో. సో అలా చూసుకున్నప్పుడు మీకు కావాలి ఏది, సెల్ ఫోన్ కావాలి, ల్యాప్టాప్ కావాలి. కానీ 2 సంవత్సరాలను వాటిని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. 3rd year నుంచి మేమే చెప్తాము వాడండి అని, కానీ కాలేజీకి తెచ్చుకోవడానికి ఒప్పుకోము. కంపల్సరీ ఇంట్లో వాడండి, గంటలకు కష్టపడండి. మీకు సార్ చెప్తారు, ఇప్పుడు హ్యాకథాన్స్ అని ఉంటుంది మన క్యాంపస్లోనే, ఒక కంపెనీ టైప్ ఎన్విరాన్మెంట్. ఒక 36 గంటలు కూర్చోబెట్టి పిల్లలతో ఒక ప్రాబ్లం మీద వర్క్ చేయమంటారు. ఎవరికి నచ్చిన ప్రాబ్లం మీద దాని మీద వాళ్ళందరూ ఒక టీము, ఒక 4-5 members కలిసి కంపెనీలో కనుక ఎలా వర్క్ చేస్తారో అలా వర్క్ చేసి దాని మీద ఒక సొల్యూషన్ తేవాలి బయటికి మీరు. అది మీకు 3rd year నుంచి ఉంటాయి. ఈ లోపల ఇవన్నీ ఉంటాయమ్మా.
అందుకని మమ్మల్ని ఫాలో అవ్వండి చాలు. మీరు దయచేసి మీకు మీకు ఏదన్నా అనుకోండి, తప్పుగా అనుకోండి, మంచిగా అనుకోండి. మేము ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు టక్ చేయటము, షూస్ వేయటము, ఇవన్నీ ఏంటంటే ఇందాక సార్ చెప్పారు హీరో లాగా ఉంటారు, అంతే కదా. మరి పక్కన పిల్లలు మీ బస్ స్టాప్లో వేరే వాడు నుంచొని ఉంటాడు చూడండి, వాడేమో చెప్పులు మామూలుగా ఏవో బ్యాగ్ తగిలించుకొని కూర్చుంటాడు. మీరు నీట్గా ఐడి కార్డు వేసుకొని టక్ చేసి షూస్ వేసుకొని వాడి పక్కన బ్యాగ్ తగిలించుకొని మిమ్మల్ని చూసుకోండి, అక్కడే కంపేర్ చేసుకోండి, మీకే తెలుస్తుంది ఏంటి డిఫరెన్స్ నాకు వాడికి అని. మీకు ఇంకా కావాలంటే మీకు పేరెంట్స్ ఎవరైనా చూడాలంటే మార్నింగ్ 8కి కానీ 10కి కానీ రండి మన క్యాంపస్కి. కాసేపు నుంచొని చూడండి, పిల్లలందరూ వెళ్తుంటారు లోపలికి, ఎంత ముచ్చటేసిద్దో చూడండి. నాకు ఉన్న 3-4 వేల మందిలో కూడా ఒక 30-40 మంది ఉంటారు అంతే, అవి ఫాలో అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఆ రోజుకి ఏదో కారణం చేత. మ్యాక్సిమం పిల్లలు ఫాలో అవుతారు. సో ఎంత చక్కగా ఉంటుందో క్యాంపస్. నేను గర్వంగా చెప్పుకోగలనది. నాకు తెలుసు, మీకు ఎక్కడికైనా పోండి, ఏ యూనివర్సిటీకైనా టాప్ అని చెప్తారు, పోండి అక్కడ పోండి చూసుకోండి, ఆడ చూసి నా దగ్గర రండి, మన కాలేజీ చూడండి. నేనైతే మిమ్మల్ని నేను గొప్ప అని చెప్పి నేను డైరెక్ట్గా చెప్పడం కాదు, అవి చూసిన తర్వాత మన గురించి ఆలోచించండి అందరూ కూడా. ఇదంతా కూడా మన గురించి, మన పిల్లల గురించి అని చెప్పి మీరు అందరూ భావిస్తారని, మీకు ఏదైనా సరే దీనిలో ఇబ్బందికరమైన వర్డ్స్ ఏమన్నా నేను కనుక వాడి ఉంటే అన్నిదా భావించకండి, ఆ ఫ్లోలో అలా వస్తూ ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్తాం మర్చిపోయాను. రీసెంట్గా నైజీరియా దేశంలో ఒక స్కూల్లో పేరెంట్స్ మొత్తం వెళ్ళి పిల్లల ఫోన్లు మొత్తం పగలగొట్టి వచ్చారంట. ఆ ఫోన్ అంత దరిద్రం అయిపోయింది, ఏం చేయలేము దాన్ని. అందుకని చెప్పి చిన్నది మీరు ఆలోచించాలి. ఇవన్నీ కూడా మేము కూడా నెట్లో చూసి తెలుసుకుంటున్నాయే, మీకు కూడా చూస్తే తెలుస్తాయి. సో వద్దు అన్నది చేయకండి, చేయమన్నది చక్కగా చేయండి, ఉన్న వాళ్ళకంటే బెటర్గా ఉండడానికి ట్రై చేయండి. నేనైతే మార్కులు వీటన్నిటిని అడగను, ఒక మంచి మనిషిగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటాను. మార్కులు అనేది అది సెకండరీ. నా ప్రొఫైల్ ఏదో చదివారు, నాకు తెలియదు. ఈ పొలంలో పనిచేశాను నేను, ఈ పొలంలో మందు కొట్టా, 4 ఎకరాల రైతు పిల్లోడిని నేను. మా నాన్నవాళ్ళు 4-5 అయితే వాళ్ళకి ఒక 7 ఎకరాల పొలం ఉంటే ఆ జాబ్ చేస్తూ చిన్న ఆలోచన వచ్చి కాలేజీ పెట్టడము, పెట్టిన రోజు అందరూ ఎగతాళి చేశారు, ఊర్లో వాళ్ళు కూడా ఎగతాళి చేశారు, అబ్బో వీళ్ళు పెట్టబోయారా కట్టబోయారా అన్నారు. ఇవాళ అరే మీ కాలేజీ గురించి మాకు సీట్ పీమని అడుగుతున్నారా అని ఫోన్ వస్తున్నారు. ఎంత సంతోషంగా ఉందో మాకు తెలుసు, అది అనుభవిస్తున్నాం కాబట్టి. ఎవడి కెరియరు ఎవడి చేతిలో లేదు, ఎవరు పులి స్టాప్ ఇదని లేదు. మనకి స్కై లిమిట్ ఎదగాలి అంటే. ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చానని ఇక్కడ ఆగలేదు, అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, ఇంకో క్యాంపస్ తీసుకున్నాం, కష్టపడుతున్నాం. మీకు అంటే దానివల్ల మీరు ఏదో వ్యాపారం అనుకుంటున్నారేమో, నేను చేస్తున్నది విలువలతో కూడిన వ్యాపారం. ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఒక 5,000 మంది పిల్లలను భవిష్యత్తును నడిపిస్తున్నాము అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. అది అందరూ కూడా పేరెంట్స్. డబ్బు గురించి కాదండి, డబ్బు అనేది శాశ్వతం కాదు ఎవరికి, మీకు తెలుసు అందరికీ. ఒకప్పుడు కుబేర్లు ఈరోజు కిందకు వచ్చి ఉంటారు, ఈరోజు అప్పుడు కింద ఉన్నాళ్ళు ఇప్పుడు కుబేర్లు అయి ఉంటారు. అది ఏమీ కాదు, నాలెడ్జి, మంచితనం, ఇవన్నీ కూడా మనకి శాశ్వతంగా ఉంటాయి. సో మా పేరెంట్స్ అయితే మేము కాలేజీ పెట్టిన వాళ్ళు చదువుకోలేదు ఎవరు కూడా. మా నాన్న 7ో 8ో చదివారంట, ఆయన పేరే కేకేఆర్ అంటే దానిలో ఫస్ట్లో ఉన్నది, కేఎస్ఆర్ అంటే సుబ్బారావు గారు. వీళ్ళిద్దరి పేరు మీద కాలేజీ పేరు పెట్టింది మేము. సో వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, మాకు మీరేం చేస్తారో తెలియదు, బయట కూడా పెట్టని ఇలా మమ్మల్ని, వేరే ఊళ్ళో కూడా చూసుకొని ఇలా పెడితే ఈ ఊళ్ళోనే పెట్టండి. పెట్టుకున్నారా, బాగుంది, మంచి పేరు రావాలి. వాళ్ళు డబ్బులు ఏం అడగలేదు మమ్మల్ని అడిగింది ఒకటే, ఈ స్టేట్లో ఒక మంచి పేరు తెచ్చుకొని చాలన్నారు. దేవుడి దయ వల్ల వాళ్ళ ఆశీస్సుల వల్ల ప్రస్తుతానికైతే కొంచెం బాగానే ఉండామని మేము భావిస్తూ ఈ సంవత్సరం కూడా మీరు అందరూ కొత్తగా వచ్చిన పిల్లలందరినీ కూడా మరి ఒక్కసారి ఈ ఫ్యామిలీకి ఆహ్వానిస్తూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తూ పేరెంట్స్ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.